చివరికి అధికారులు వెళ్ళి ఇన్స్పెక్షన్కి వెళ్తే నక్సలైట్ చంపుతారు అక్కడ. దాంతో రోడ్లు వేయలేదు, అభివృద్ధి అలా ఆగిపోయింది. ఇవాళ మరి ఎందుకు రోడ్లు పడుతున్నాయి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ 100 సార్లు చెప్తున్నాడు కదా, అక్కడ రోడ్లు ఇక్కడ రోడ్లు వేసామనేది. ఇవన్నీ ఇదివరకు ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు వేశారు? నక్సల్స్ లేకపోవడం వల్ల జరిగింది. అస్సలు కరెంటు లేని ప్రాంతాలు కొన్ని వందలు చూశాడు అడవుల్లోకి వెళ్ళి. కరెంటే ఉండదు అక్కడ, కరెంటు ప్రసక్తే ఉండదు అక్కడ. అసలు ఫోన్లు గీన్లు అయితే సంగతి దేవుడు, నడవడం అనే నడిచేసి కిలోమీటర్ల కొద్ది వెళ్ళాను నేను చాలా ఏరియా. అలా వెళ్ళిన చోట్ల తినటానికి కూడా వాళ్ళకి ఇబ్బంది ఉన్నటువంటి ప్రాంతాలు బోలెడు. అలాంటి ప్రాంతాలలో ఉన్న నక్సలైట్ సమాజాన్ని ఏం బాగు చేశాడు? నక్సలైట్లు ఉన్న ఏరియాలో ఉన్న గిరిజనులందరికీ మంచి రోడ్లు ఉన్నాయండి, వాళ్ళకి మంచి ఇళ్ళు ఉన్నాయండి. నక్సలైట్లు జనాల్ని ఎవరినో బెదరేసి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారని అంటే వీ షుడ్ యాక్సెప్ట్. కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు అంత అన్నం పెట్టినందుకు డబ్బులు ఇవ్వడం తప్ప చేసిందేం లేదు. కొంతమందికి ఏదన్నా చిన్న రోడ్డు, అది కేంద్రం నుంచి వచ్చే డబ్బులు, రాష్ట్రం నుంచి వచ్చే డబ్బులు, మీరు ఎట్ట తినేస్తున్నారు అక్కడ రోడ్డు వేయండి అని చెప్పి నిలదీసి ఏపిచ్చుంటే వేరుగుండరు. ఆ అటవీ ప్రాంతాలు డెవలప్ అయితే వీళ్ళకి ఉండటానికి ప్లేస్ ఉండదు. ప్లస్ దర్యాప్తు సంస్థలు, పోలీసులు వీళ్ళు వేగంగా అక్కడికి వచ్చేస్తారు, పారామిలిటరీ బలగాలు అన్న భయంతో ఆ ప్రాంతాలు డెవలప్ కాకుండా చేశారు. అక్కడ సెల్ టవర్ పెడితే కనుక వీళ్ళ విషయాలన్నీ పోలీసులు కమ్యూనికేట్ చేయగలుగుతారు. వాళ్ళు అక్కడ ఫోన్ వేస్తే కనుక వీళ్ళది వెంటనే ఫోన్లో చెప్పేస్తారు, అప్పుడు అక్కడి నుంచి వస్తారు. కాబట్టి అక్కడికి కమ్యూనికేషన్ కట్ అవ్వాలంటే ఇవంతా లైమ్ లైట్లో ఉండకూడదు అన్నటువంటి నక్సలిజం అది. దాన్ని సమర్థిస్తా వచ్చినటువంటి అర్బన్ నక్సలిజం ఇంతవరకు. ఈ అర్బన్ నక్సలైట్లే దిమాగి నక్సల్స్. ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ వరుసగా ఓడిపోతూ రావడం దాని జీవితంలో